ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో మెకానికల్ ఉంటుంది, ఏవియానిక్స్ ఉంటుంది. సో మెకానికల్ చేశాను. ఆ తర్వాత నేను ఏరోనాటికల్ చేశాను మళ్ళీ. బికాజ్ ఎందుకంటే ఆ టైంలో కింగ్ ఫిషర్ మాల్యా అది డౌన్ఫాల్ అయిన సిచ్యువేషన్స్లో దెర్ ఇస్ నో జాబ్స్. ఆ టైంలో ఓన్లీ ద ఆప్షన్ ఈజ్ టెక్నికల్ పబ్లికేషన్. బట్ నాకేంటంటే నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఈ నాలెడ్జ్ కాదు ఇంకేదో కావాలి అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఏరోనాటికల్ చేశాను. ఏరోనాటికల్ కంప్లీట్ చేశాను, మళ్ళీ డిజైన్స్లో స్పెషలైజేషన్ చేశాను. అట్లా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ నేర్చుకోవాలి, అన్నీ మనం ఎందుకో ఎక్కడో ఉపయోగపడుతుంది అన్న ఒక థీమ్ ఉంది. ఇలా నేను వర్క్ చేసుకుంటా ఉండగా అనుకోకుండా ఫీల్డ్లోకి రావడం జరిగింది అనమాట. నేను వాంటెడ్గా ఏదో అకాడమీ పెట్టాలి, ఏదో డబ్బులు వస్తుందని పెట్టుకోలేదు. ఈ పిల్లల పాపం మోసపోయిన పిల్లల ఏడుపులు, అట్లా ఒక చిన్న ఎవరో కలవటం నన్ను, అంటే ఎవరో నన్ను వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఎవరో పేరెంట్స్కి నా పేరు చెప్పడం, పేరెంట్స్ వచ్చి కలవటం. అప్పుడు డిమానిటైజేషన్ టైం అనమాట. అప్పుడు నేను ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో వీఆర్ డూయింగ్ ఫ్లైట్ ఆపరేషన్స్. సో సార్ ఒకళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, కొంచెం ఆయన ఏమైనా హెల్ప్ చేస్తారేమో లోపలికి వెళ్తానికి అని అంటే, సరే రెండమ్మా ఏంటి అని అంటే క్యాజువల్గా కూర్చోబెట్టాను పిల్లల్ని. ఒక 3 పిల్లలు వచ్చారు. అసలు ఏం చదివారు ఏంటంటే పలానా ఇన్స్టిట్యూషన్లో చదివాను సార్ అని. 1 year చేశారు కదా. సరే వాట్ ఈస్ మీన్ బై ఏవియేషన్ అని అడిగా. గ్లామరస్ ఇండస్ట్రీ అంటాడు ఒకడు. పాపం తెలియదు, అంటే సరైన నాలెడ్జ్ ఇవ్వలేకపోయారు. ఇట్లా కాదులే అని ఒక 20 days నేనే రూమ్కి పోయాను. ఐ డెంట్ టేక్ ₹1. క్యాజువల్గా అట్లా ఒక ట్రైనింగ్ ఇచ్చి రిఫర్ చేసి పంపించేస్తే వచ్చేసింది ప్లేస్మెంట్స్. వాళ్ళు వెళ్ళి ఇంకో 10 మందిని తీసుకొచ్చారు. ఈ 10 మందిని నేను ఎక్కడ కూర్చోబెట్టనని అదేదో జేబీఆర్ పార్క్ అక్కడ ఉంటే సాయంత్రం పూట కూర్చోబెట్టేవాడిని. పార్క్లో ఊరికే కాసేపు. ఇప్పుడు నేను రూమ్కి పిలిపించుకుంటే బాగున్నా, అమ్మాయిలు ఉన్నారు బ్యాచ్లో, ఇంకా బయట ఎక్కడికి వెళ్తే బాగోదు. అప్పుడు ఇప్పటికి లాగున్నట్టు కాఫీ షాప్స్ పెద్దగా కొంచెం లేవు అప్పట్లో. చిన్న బేకరీలు ఉంటాయి. వాడుకున్న ఫ్లోటింగ్లో ఎక్కువసేపు ఉంచేవాడు కాదు. అందుకని ఏదో ఒక పార్క్ పిలిచి చెప్పడానికి ట్రై చేస్తే ఒక పక్కన మళ్ళీ లవర్స్ కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇట్లా కాదని చెప్పి నేనే అట్లా పంజాగుట్టలో వెళ్తుంటే ఒక చిన్న ఆఫీస్ ఒకటి చూశాను. ఒక చిన్న ఆఫీస్ చూసి, అబ్బాయి మరి మీ అందరూ తలా ఒక 2-3 ఇచ్చుకోండి అక్కడ రెంట్, జస్ట్ ఒక కుర్చీలు వేసుకుందాం, నీలకమ్మల కుర్చీలు వేసుకుందాం, ఒక చిన్న బోర్డు చాలా అన్నాడు. అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ వెళ్ళి జాయిన్ అవుదాం ఆపరేషన్స్కి నేను లీవ్ పెట్టి కూర్చున్నాను. అప్పుడు డిమానిటైజేషన్ టైంలో కొంచెం గ్యాప్లో. నెక్స్ట్ వీక్ వెళ్ళి జాయిన్ అవుదాం, 10 days తర్వాత వెళ్ళి జాయిన్ అవుదాం, 1 month తర్వాత వెళ్ళి జాయిన్ అవుదాం. ఈ జాయినే అవ్వాల. ఇంక ఈ పిల్లలు సరిపోయారు. ఇంకా ఇంట్లో ఇదేంటి నువ్వు చదివింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అని అంటే నాకు నేను చెక్ చేసుకుంటున్నాను. నేను ఏంటి, అవును నేనేంటి అసలు ఇట్లా మనం ఆపరేషన్ సైడ్ ఉండాలి, ఎయిర్పోర్ట్లో ఉండాలి, మళ్ళీ ఇక్కడ నేను ఉన్నానేంటి అని అంటే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మా ఇంట్లో 80% అందరూ టీచర్సే. మా తాతయ్య వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు, ఆ డిఎన్ఏ తిరుగుతున్నట్టుంది. అది వదలట్లేదు మనల్ని. సరే గాడ్ డిసైడ్ చేసినట్టున్నాడు మనం ఇందులో ఉండాలి. మరి ఎంతమందికి కెరీర్ ఇవ్వాలనో, మరి ఎంతవరకు మనం వీళ్ళకి మనం లైఫ్ ఇవ్వాలో తెలియదు. ఓకే, గాడ్ నాకు ఒక వర్క్ ఇచ్చి పంపించాడు, ఆ వర్క్ గట్టిగా చేద్దాం అని ఇంకా డే అండ్ నైట్స్ ఇంకా ఆ పర్టికులర్ అంటే ఒక వర్క్ గురించి మనకు అర్థమైంది కదా. ఓకే, గాడ్ మనకి ఒకటి ఇచ్చి పంపించాడు అన్న ఫీల్ అయ్యాను. ఇంకా ప్రతిదీ నేను అట్లా డివోషనల్గాను తీసుకున్నాను, ఎథికల్గా తీసుకున్నాను, జెన్యున్గా తీసుకున్నాను. ఇంకా పిల్లల్ని ఆ మాత్రం కష్టపెట్టించేవాడిని, బాగా నవ్వుతూనే కష్టపెట్టించేవాడిని, మొహమాటంగా కష్టపెట్టించేవాడిని. కావాల్సింది పిల్లల్లో మనం డెవలప్ చేయడానికి. సో అట్లా ఇంకా అట్లా మేము డెవలప్ అవుతున్న టైంలో ఇంకా కెప్టెన్ శరత్ చంద్ర మాతో ఉండటం, అండ్ ద డే 1 నుంచి కవిత మేడం మాతో ఉండడం. ఇంకా మేమందరం కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి లాక్డౌన్ ఈజ్ అ వెరీ గుడ్ టైం ఫర్ అస్. లాక్డౌన్లో ఇంకా మంచి స్ట్రాటజీస్ మేము ముగ్గురు వేసుకొని, అప్పుడున్న అకాడమీ అన్నీ బంద్ కదండి. సో నెక్స్ట్ ఎట్లా చేద్దాం, ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా సెటప్ చేద్దాం, ఇంకా అక్కడ నుంచి మేము వెనక తిరిగి చూడలేదు. సో లాక్డౌన్ ఈజ్ అ వెరీ గుడ్ బ్రేక్ ఫర్ అస్. అందరికీ పోయిన లాసులు ఎత్తేసారు అని అనుకుంటారు, కానీ లాక్డౌన్ ఈజ్ అ వెరీ గుడ్ బ్రేక్ ఫర్ అస్. అట్లా మేము చేయడం జరిగింది. అండ్ నేను బెంగళూరులో డిజైనింగ్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మేడం అక్కడ ఒక కాలేజ్లో ప్రిన్సిపల్. ఆ టైంలో శరత్ చంద్ర అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఏవియేషన్లో తను వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో తను అక్కడ ఫ్లయింగ్ చేసుకుంటా చేసేవాళ్ళు. ఒకరోజు మేము ఎదురు కలిసాం, నేను శరత్ చంద్ర బెంగళూరులో. సో తనకి ఢిల్లీలో ఫ్లయింగ్ ఉంది మళ్ళీ. ఉండేప్పటికి పిల్లలకి సిలబస్ అవ్వలేదు,
నీకు బాగా నాలెడ్జ్ ఉంది కదా, కొంచెం మా కాలేజీకి వచ్చి లాస్ట్లో ఉంది సిలబస్, కొంచెం కంప్లీట్ చేసి వెళ్ళని. అప్పుడు నన్ను కవిత మేడంకి ఇంట్రడ్యూస్ చేశారు. అట్లా ఇట్లా అట్లా 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 ఇక మేమందరం ఒక టీమ్ అవడం జరిగింది ఫర్దర్గా. ఓకే, అట్లా వి స్టార్టెడ్ అవర్ కెరియర్ ఇన్ ఏవియేషన్. ఎప్పుడైనా స్టార్ట్అప్ చేసినప్పుడు స్టార్ట్అప్ బిజినెస్ అంటేనే కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ అవి అని అంటారు. అవునండి. ఎప్పుడైనా చూసారా ఫైనాన్షియల్ క్రైసిస్? ఒక్క రూపాయి లేకుండా నేను ఏరో ఫాల్కన్ స్టార్ట్ చేశానండి. ఒక్క రూపాయి లేకుండా. బికాస్ నేను ఏమి లేకుండా వచ్చా. నాకు వచ్చిన ప్రతిదీ యాడెడేనండి. నాకు ఏది పోయినా నాకు ఇబ్బంది ఏం లేదు. బికాజ్ ఐ స్టార్టెడ్ విత్ 0. సో నాకు ఏది వచ్చినా వచ్చినట్టే లైఫ్ అంతా. చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. సింపుల్ అండి. నేనేం చేశానంటే ఆ టైంలో పంజాగుట్ట, ఇప్పుడు మాకున్న ఆఫీస్ ఏరియాలో అలా వెళ్తున్నాను ఆ టూల్, అది ఆ పిల్లల కోసం అని. అంటే ఒక ఆఫీస్ స్పేస్ చూశాను. ఆఫీస్ స్పేస్ చూసి అప్పుడే ఓనర్ కిందకి నడుచుకుంటూ వస్తే, ఏంటబ్బా ఇంటి ఎక్కడి నుంచి అన్నాడు. లేదంటే టూలెట్ బోర్డు. అవునా, ఏంటంటే దా చూద్దాం కానీ లోపలికి తీసుకెళ్ళాడు. ఈ ఆఫీస్ బాగానే ఉంది, 20,000 అబ్బాయి 6 months అడ్వాన్స్ ఇవ్వాలి, ఒక 1 year గ్యారంటీడ్ ఇది ఉంటుంది కదా, డీడ్ ఇవ్వాలి, అది ఇది ఇది అని చెప్తూ బాగానే ఉంది కదా అని ఒకసారి ఇట్లా చూసుకుంటే 3-4 వేలు హాస్టల్ కట్టడానికి డబ్బులు ఉంటాయి. అప్పుడే పేటీఎం వచ్చిన కొత్తలో కదా, 3-4 వేలు హాస్టల్ కట్టాలి. సరే సరే బాగుంది అని. మరి ఎప్పుడు వస్తావు ఏంటి అబ్బాయి ఏంటంటే, సార్ స్పేస్ బాగుంది, ఈ ఆఫీస్ మీరు నాకు ఇచ్చారనుకోండి, నేను సంపాదించి మీకు డబ్బులు ఇస్తాను, మరి ఇస్తావా అన్న. డైరెక్ట్గా రెడ్డి గారు ఆయన అప్పుడు, అబ్బాయి ఏ ఊరు మీది అన్నాడు. తెనాలి సార్. తెనాలి రామకృష్ణుడు అని తెలివితేటలు ఉన్నాయి, మళ్ళీ అడిగావు నన్ను. హైదరాబాద్ నడి బొడ్డు పంజాగుట్ట, నువ్వు మా బిల్డింగ్కి వచ్చి నా దగ్గర డబ్బులు లేవు, ఇది నాకు నేను డబ్బులు సంపాదించి ఇస్తానంటావా, ఎంత ధైర్యం అబ్బాయి నువ్వు ఏం చదువుకున్నావు చెప్పు అంటే, సరే ఇట్లా ఏమి చేశాను, ఏరోనాటికల్ చేశాను, ఇలా కొంచెం సమస్యల పిల్లలు ఉన్నారు అందుకని చేస్తున్నాను అంటే, సరిపో తీసుకోపో అన్నాడు. ఇంక వెళ్ళిపోయి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఒక మాట చెప్పాలి కదా, ఒక 2 days టైం పట్టాను. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇలా ఆయన దగ్గరికి, సార్ అంత బాగుంది కానీ పెయింట్లు ఇప్పించాలి, ఒక 3,000 ఉంటే ఇవ్వండి సార్. ఇచ్చాడు, టక్మని ఇచ్చాడు. ఆయన ఎంత ట్రస్టెడ్గా ఇచ్చాడో నేను ఈ రోజుకి అక్కడే ఉంటాను. ఇప్పుడు అక్కడే ఉంటాను. బికాజ్ ఎందుకంటే అది ఒక వాస్తు, ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆయన వాళ్ళ సన్ లాగా చూస్తాడు నన్ను. నిజంగా వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఉంటే మనలాంటి యంగ్స్టర్స్కి నిజంగా డెఫినెట్. అవునండి. లాక్డౌన్లో నాకు ఒక్క ఫోన్ చేయలేదండి, రెంట్ కావాలి ఒక్కరోజు కూడా ఫోన్ చేయలే. ఇప్పటికీ కూడా సార్ రెంట్ నేను ఒక 2 daysలో వేస్తాను, ఇవయ్యా ఇప్పుడు దానికోసం ఫోన్ చేయలేదు కానీ ఒకసారి ఇంటికి రా, ఒక చిన్న పని ఉంది, ఒక జిది ఉంది, కొంచెం మాట్లాడాలి. ఈ డబ్బులు అనే సెగ్మెంటే ఉండదండి. సో అట్లా వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఆయన మాకు ప్రతి దాంట్లో అడ్వైజ్ ఇవ్వటం కానీ, ఫినాన్షియల్గా ఇవ్వటం కానీ, ₹1 ఆశించరు. డెవలప్ అవ్వయ్యా, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, నేను ఉంటాను ఏదైనా ఉంటానని. ఆయన ఫినాన్షియల్గా హెల్ప్ చేయగలరు కానీ ఆయన ఆ ఆసరా ఇవ్వలేదు నాకు. బికాజ్ ఎందుకంటే నేను ఎదగాలి, వీడు లోటుపాట్లు పడాలి, ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే కానీ, డక్క మొక్కలు తింటే కానీ మనిషి గట్టి పడడు అనేది ఉంటుంది కదా, అది ఆయన నాకు చాలా నేర్పించారు.